వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతించని ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులు. పార్లమెంట్ ముట్టడికి యత్నం. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్. పలువురు విద్యార్థులకు గాయాలు. భద్రాద్రి కొత్తగూడెంలో DRDA కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బయటకు రావాలని అఖిలపక్షం. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 98 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. గ్రామాల వారీగా చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ జనగామ శరత్రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఠాగూర్ సినిమాను గుర్తు చేసిన డాక్టర్ల కథనం. చనిపోయిన పాపను బ్రతికున్నట్లు చిత్రీకరణ. డీటెయిల్స్ చూస్తే జేఎన్యూ విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. మెస్ ఫీజు తగ్గించడంతో పాటు పలు డిమాండ్లలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. భారీ ర్యాలీతో పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సర్దార్జంగ్ టూంబ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఆందోళనకారులను తరిమి కొట్టారు. పోలీసులు లాఠీచార్జిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో DRDA కార్యాలయంలో జరిగే రివ్యూ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. అక్కడకు చేరుకున్న అఖిలపక్షం ఆర్టీసీ కార్మికులు పువ్వాడ బయటకు రావాలని రోడ్డుపై ధర్నా నిర్వహించి కార్యాలయంలో వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి లోపలికి వెళుతున్న కార్మికులను అఖిలపక్షం నాయకులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత, తోపులాట జరగడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు లబ్ధిదారులకు 98 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు గ్రామాల వారీగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ దేశంలోనే వివిధ రాష్ట్రాలలో చేయని సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, పెళ్లైన ఆడపిల్లలకు మేనమామగా 1,16,000 ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమని, సబ్బండ వర్గం కులాలకు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా నరసయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ ఆది మల్లేష్, ఎంఆర్ఓ యాకన్న పాల్గొన్నారు. కార్యక్రమం గురించి మాట్లాడుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మి అనేది నిజంగా ఒక పేదలకు వరం, ఒక గొప్ప మనసున్న మహారాజుకొచ్చే ఆలోచన. ఇది దేవుని రూపంలో ఉన్న కేసీఆర్కి మాత్రమే సాధ్యమవుతుంది. ఇదంతా కూడా ఇవాళ మనం పెళ్లి చేసుకుంటే మీ అందరికీ తెలుసు,
పెళ్ళైతే మనం దగ్గర బంధువులను, స్నేహితులను, చుట్టాలను, చాలా దూరం ఉన్న 10-15 ఏళ్ళ కింద మర్చిపోయిన చుట్టాలను కూడా బిడ్డ పెళ్లి చేసుకుంటూ పోతాము, పత్రికుంటూ పెడతాం లేదు అందరం. ఎక్కడనో హైదరాబాద్ నుండి ఎవ్వరి ఇంట్లో పెళ్ళైనా, ఎవ్వరు అడగకపోయినా, ఏ పైరవు లేకుండా మన పెళ్లి కార్డు, మన ఆధార్ కార్డు, మనకున్న కార్డులన్నీ ఏవైతే వాళ్ళు రూల్స్ ప్రకారం ఇస్తారో అవన్నీ ఇస్తే ₹1,00,000 పంపిస్తుండ్రు. 1000 కాదు, 500 కాదు, 50,000 కాదు. ఎంతో గొప్ప మనసు ఆలోచించేది. ఇలా 500 పెడితేనే మళ్ళీ తిరిగి పెట్టేదాకా మనకు ఎప్పుడు మనసులో ఉంటుంది అది భావన. ఇలా కేసీఆర్ గారికి ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం మనం? ₹1000, ₹1,00,000. అంటే ఒక గొప్ప మనసున్న మహారాజు. ఇవాళ ఎవ్వరైనా నా బిడ్డ, నా కోడలు, ఒక మేనమామ, మన పెళ్లి ఖాయమైందంటే ఏం పెడతామని మేనమామని పిలిచి అడుగుతాం. మరి నీ మేనకోడలు పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాం, మరి నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది పిలిచి అడుగుతాం. అసంటిది వాళ్ళు ఎక్కడో ఉన్న మేనమామ రూపంలో ఉన్న కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసుతో ఆలోచించిన కార్యక్రమం ఇది. మీరు ఆలోచించాలి ఒకసారి. ₹1,00,000 మనం ఇవాళ ధైర్యంగా మీరు కూడా, ఏ పేదవారు కూడా, డబ్బున్న వాళ్ళు ఎట్లా పెళ్లి చేస్తున్నారో పేదవారు కూడా 500 మందికో 300 మందికో దగ్గర బంధువులను పిలుచుకొని మంచి భోజనం పెట్టుకొని సంతోషంగా చేయాలనే కార్యక్రమం మీద ఈ ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. పెళ్ళి అయితే ఖర్చులు, ఆడబిడ్డ పుడితే ఏదో బాధపడద్దు. మళ్ళీ 17-18 ఏళ్ళకు కూడా, 18 సంవత్సరాల లోపల కూడా పెళ్లి చేయొద్దు. ఇవాళ ఎవరైనా 17 ఏళ్ళకి చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా బాల్య వివాహాలు కూడా తగ్గినాయి. ఇంకొక ఏడాది అయినాక చేస్తే కేసీఆర్ ₹10,00,000 వస్తాయని తెలిసిపోయింది. ఇవాళ ముందు చేయం. కంపల్సరీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు నిండితేనే ఈ పెళ్లి చేస్తాం మనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలకు తనది కొండాపూర్ గ్రామమని, తన పాప చనిపోయిందని డాక్టర్లు చెప్పారని, కానీ పాప బ్రతికున్నట్లు వైద్య సేవల కోసం సిద్దిపేట పంపించారు. కానీ ఉదయం 6 గంటలకే పాప చనిపోయింది. దానికి సంబంధించి డాక్టర్లు రిఫర్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. పాప ఉదయం 6 గంటలకు చనిపోతే మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేటకు ప్రభుత్వ వైద్యం కోసం పంపించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని అనాథలను ఈ రకంగా చేయడం దారుణమంటూ అక్కడి రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, డీఈఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో పలు స్కూల్ విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో అలరించారు. కష్టము, సుఖము, నష్టము ఇలా సమాంతరంగా ఉన్నప్పుడు కొంతమంది గెలుపు, మరి కొంతమంది ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నం. ఓకే, గౌరవనీయులు జిల్లా విద్యాధికారులు చేతుల మీదుగా పార్లమెంట్ సభ్యులకు జ్ఞాపికను అందించాల్సిందిగా జిల్లా విద్యాశాఖ పక్షమున సైన్స్ ఫేర్ జ్ఞాపికను గౌరవనీయ డిఓ మేడం గారు అందజేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి. इसलिए डेफिनेटली ये स्टेट लेवल के सभी लोग यहाँ पे आके अपने पटनचेरू में, अपने संगार डिस्ट्रिक्ट में ऐसा प्रोग्राम बता रहे थे, दिखा रहे थे. डेफिनेटली उनके कोचेस को, उनके टीचर्स को, सबको भी बहुत बहुत बधाई देना चाहिए. उसी तरीके से जैसा बताया सो था, हम लास्ट कई सालों से साइंस फेयर के दिल्ली के लिए हमारे आज सभी कॉन्स्टिट्यूंसी से होने दो, स्टेट से होने दो, भेजने की कोशिश करते हैं. उसी तरीके आने वाले दिनों में भी इस तरीके का जरूर काम करेंगे, ऐसा बताना चाहता हूँ. साइंस फेयर बोले तो मेरे पहले एमईओ सभी लोगों ने आपको बताया, सो मैं ज़्यादा बताना चाहता हूँ. साइंस फेयर में इस मतलब क्या रहता है, साइंस और टेक्नोलॉजी की एक्टिविटी बढ़ाने के बारे में ये साइंस फेयर दिया जाता है. डेफिनेटली टेक्नोलॉजी जब बढ़ जाती तो अच्छे अच्छे आइडिया अपने पास आते. अभी जब बात करने के टाइम पे एक आइडिया की बात आ गई थी कि रेड बस बनाने वाले के पास एक सोच था, एक रिसर्च था, एक इनोवेशन था, इसलिए रेड बस बना सके और बड़े काम करके एक अच्छा नाम कमा सके. इस तरीके का ये फेयर है. डेफिनेटली इस तरीके के फेयर लगा के बच्चों को मोटिवेट करना चाहिए और बच्चों को बढ़ावा देना चाहिए, ऐसा बताना चाहता हूँ. कि साइंटिफिक मेथड बनाने का एक तरीका, एग्जीबिशन से, इस तरीके के प्रोग्राम से इस तरीके का काम होता है. इस काम से आने वाले दिनों में अच्छे बेटर साइंटिस्ट बन जाते हैं और अच्छे सिटीजन पैदा होते हैं और भारत देश के लिए उनकी ज़रूरत भी है. इसलिए मैं इसके ऑर्गेनाइजर को, सभी लोगों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. आने वाले दिनों में साइंस फेयर के लिए मेरी तरफ से, हमारी पार्टी की तरफ से केंद्र सरकार के लिए जो भी काम करना पड़ेगा उसमें ज़रूर काम करूँगा, ऐसा बताना चाहता हूँ. सभी लोगों को और एक बार बहुत बहुत धन्यवाद देता हूँ. थैंक यू. వరంగల్ అర్బన్ జిల్లాలో పత్తి కొనుగోలు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ కాటన్ అసోసియేషన్ కు రావాల్సిన బకాయిలు విడుదల కాకపోవడంతో ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోలు 2 గంటల పాటు నిలిపివేశారు. దీంతో వ్యాపారులు, రైతుల ఆందోళనకు దిగారు. మంత్రి నిరంజన్ రెడ్డి హామీ జోక్యంతో వ్యాపారులు పత్తి కొనుగోలు ప్రారంభించారు.
పొద్దుగాల వచ్చినాం, రాత్రి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి ఉన్నా కూడా ఖరీదు అంటే రైతులకు ఎవరు అనౌన్స్ చేయలే. ఇవాళ మార్కెట్ బంద్ అని పొద్దుగా రాత్రి 10ంటికి వాట్సాప్ పెట్టిందట. వాట్సాప్లో పెడితే రైతులందరూ చూస్తారా, చూడక అందరాకం పొద్దుగాల ఖరీదుకి వచ్చింది. ఖరీదుకి వచ్చినాక వీళ్ళకి డబ్బులు రావాలని ఖరీదు వాళ్ళంతా బంద్ చేసిందండి. బంద్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారు కదా, దానికోసం అని అయితే సీసీఓలు ఖరీదు చేయాలి. గవర్నమెంట్ సీసీఓలు కొంటానని ఎన్నోసార్లు అంటాను, కానీ సీసీఓలు కొనేది లేదు, అంతా ప్రైవేట్ వాళ్ళే కొంటాను. ఎంత 4500 4300కు ఆటో నమ్ముతాను. గవర్నమెంట్ రేటు 5500, కానీ అంటే ఒక క్వింటాల్కు 1200-1300 చొప్పున రోజుకు కొన్ని లక్షల క్వింటాలు వస్తాను. ఇవన్నీ ఎవరికి పోతుంది? ఇలా మాత్రం ఖరీదు మళ్ళా స్టార్ట్ అవుతుందని అన్నారు. వాళ్ళు చేయబట్టే ఖరీదారులు చేయబట్టే ఇదంతా ఆగిందండి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలి యందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చిన వారితో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని, ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని, ఉన్నతాధికారులు దోపిడీని ఆపాలని, లేకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి సోమప్ప సర్కిల్లో జిల్లా వైద్య శాఖ అధికారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీని ముఖ్య కారణం ఏమంటే ఎమ్మిగనూరుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన వసతులు కల్పించకుండా, వైద్యులపైన దృష్టి పెట్టుకోకుండా, నర్సులపైన దృష్టి పెట్టుకోకుండా ఈరోజు చాలా దౌర్భాగ్యం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని దృష్టి పెట్టుకోకుండా ఆసరాగా చేసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లోన విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతుంది. అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తే ఆర్ఎంపీలు పట్ట వైద్యం లేకుండా ఆర్ఎంపీలు దౌర్భాగ్యంగా వైద్యం నిర్వహిస్తూ గ్రామాల్లోన పేద ప్రజలు అలాగే అమాయక ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈరోజు వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. దీనిపైన జిల్లా ఉన్నత వైద్య శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలు వైద్యపరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాలని, లేకపోతే ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేస్తామని ఈరోజు మేము తెలియజేయడం జరుగుతుంది. నా పేరు రాజు, తాలూకా ఏఐవైఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగనూరు తాలూకా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అన్ని కులాల వేషధారణతో ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక ఆకర్షణగా గౌడ, పద్మశాలి వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలియజేశారు. సికింద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొన్నంనేని సాంబశివరావు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ కలిసి పరామర్శించారు. రైట్ ऐसा बस
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వృద్ధుల రాస్తా రోకో నిర్వహించారు. స్థానిక ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా పింఛన్లు సమయానికి రావడం లేదని రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధులను శాంతింపజేసి ధర్నాను విరమింపజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంపీ సీతా మహాలక్ష్మి, పల్లు కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో బతుకమ్మ స్టేట్ లెవెల్ ఫోటో కంటెస్టెంట్ 2019 ఎగ్జిబిషన్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నెల 18 నుండి 21 వరకు బతుకమ్మ సంబరాలలో తీసినటువంటి ఫోటోలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ మరియు తదితరులు పాల్గొన్నారు. మా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి 33 జిల్లాల నుంచి బతుకమ్మ పండుగ సందర్భంగా పాల్గొన్నటువంటి సన్నివేశాలు, ప్రకృతి సౌందర్య దృశ్యాలు, మన కళ సంస్కృతి అవన్నిటికీ ఒక అవగాహన కలిగేటట్లు పెద్ద ఎత్తున ఒక ఎంకరేజ్ చేసేటట్లు, ఫోటోగ్రాఫర్స్కి కూడా మంచిగా ఎంకరేజ్ చేసేటట్లు మొట్టమొదటిసారిగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పోటీలు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. మరి ఇవి 21st రోజు బతుకమ్మ అంటేనే గుర్తొచ్చే మా కవితమ్మ, ఆమెను జాతీయ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి జాతీయ అధ్యక్షురాలు అయినటువంటి ఆమెను పిలిచి ఆమె ద్వారా ఈ అవార్డు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలని చెప్పి మా వాళ్ళు నిర్ణయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూస్తుంటే ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లాలో ఏమేమి చేశారన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంతో చక్కగా సేకరించి మేము గవర్నమెంట్ కూడా మేము చేస్తాం, కానీ అక్కడక్కడ రానుల్లో కూడా ఇంకా ఎక్కువ మందికి అవకాశం కలగాలని చెప్పి మంచి ఆలోచనతో, ఫోటోగ్రాఫర్స్కు ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఈ అసోసియేషన్ ముందుకు చేసినందుకు మరి అసోసియేషన్ అందరినీ, రజనీకాంత్ గారితో పాటుగా ఆనంద్ గారు, శివ, అనిల్ కుమార్, జేమ్స్, రాజేష్, గోపి అందరికి కూడా, సురేష్కి అందరు కూడా పేరు పేరున అభినందిస్తున్నా. మా మౌనలో కూడా మా ఫోటోగ్రాఫర్స్ అందరు కూడా చెరువు కట్ట దగ్గర కింద పడతారని చెప్తే కూడా వినకుండా లేదు మంచి దీన్ని తీయాలా, మంచి సన్నివేశం అని చెప్పి ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా చేసినటువంటి సందర్భం ఇది. మరి ఇంకా ఫ్యూచర్లో వీళ్ళకు మంచి తగిన గుర్తింపు ఉంటుంది. మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఫోటో వీడియో జర్నలిస్ట్ కూడా పూర్తి ఆదరణ ఉంటుందని చెప్పి విజ్ఞప్తిస్తాం. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో కాసేపోయిన కుమార్ రౌడీయిజానికి అడ్డు లేకుండా పోతోంది. ఎన్నో ఏండ్లుగా గ్రామస్తులు పక్కనున్న గ్రామాల ప్రజల రాకపోకలు సాగుతున్నా రోడ్డును చెదరగొడుతూ అడ్డు వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గతంలో ఇదే రోడ్డు విషయమై గ్రామంలోని ఒక వ్యక్తిని గాయపరిచాడు. గాయపడిన వ్యక్తి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అప్పుడు పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి కుమార్కు రోడ్డును ధ్వంసం చేయకూడదని చెప్పి వెళ్లారు. అనంతరం గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారని గ్రామస్తులు తెలిపారు. 1,50,000 రూపాయలతో గ్రామస్తులందరూ కలిసి నిర్మించుకున్న రోడ్డును తనదే అంటూ మాటిమాటికి ధ్వంసం చేస్తున్నాడని, కాసిపోయిన కుమార్పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి మాకు దారి ఉన్నది. ఇక్కడ మాకు గాన్ల ఆగే ఇంటి వాళ్ళ నుంచి పెదబాయికి పోయే దారి మాకు అడ్డ రోడ్డు తాతల ముత్తాతల కాలం నుంచి మాకు పోయే దారి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం అది డ్యామేజ్ అయింది. పోయిన సంవత్సరం మాకు 1,50,000 రూపాయలు పెట్టి మేము మరమ్మతు చేసుకున్నాము. అయితే వేరే పక్కపంటి కాశివేణి కుమార్ అతను అడ్డుపడి దారి మొత్తం చెడగొట్టిండు, మొత్తం ధ్వంసం చేసిండు. నాకు దారి లేదంటున్నాడు. అది ఆల్రెడీ ఆయన భూమి కాదు, అది ఆయన భూమి కాదు, వేరే వాళ్ళ భూమి. మాకు దారికి బాటకు ఆ భూమి ఇచ్చిండు. నాదాన్ని మొత్తం ఆ దారి మొత్తం ధ్వంసం చేసిండు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. భూమి ఆయనది కాదు, రోడ్డు వీళ్ళది ఇచ్చింది. కొలిచి ఈ తూర్పు పక్క నుంచి కొలుచుకొచ్చాను. ఆయన గెట్టు ఇక్కడ ఉన్నది. ఈ రోడ్డు పోసుకోమని చెప్పిండు, రవీంద్రరావు చెప్పిండు, కురుమోళ్ళు ఇచ్చారు. వీళ్ళు మాట ఏది లేకుండా చేసినాం, రోడ్డు పోసినాం. మనిషికి డబ్బులు వేసుకొని, చేత పైసలు వేసుకొని రోడ్డు మొరమోసుకున్నాం. మొరమోసుకున్నాక
నాది చెడగొడతానంటే చెడగొట్టుడు కాదని చెప్పినాం. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖని ఆర్టీసీ కార్మికుల కుటుంబీకులకు కౌశిక హారి నేతృత్వంలో బియ్యం బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాశీపేట లింగయ్య, బల్మూరి అమరేందర్రావు, కౌశిక లత, మధునయ్య, కె రాజయ్యలతో పాటు మొత్తం 84 మంది కార్మికులకు పంచడం జరిగింది. ఆర్యవైశ్య సోదరులు, స్కూల్ వాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు, ముఖ్యంగా మా స్టేషన్ డాక్టర్ 2 అడగంగానే 2 అడిగితే ఆయన 4 ఇచ్చిండు. రాజు డాక్టర్ అడిగిన 2 కానీ నేను 4 ఇస్తానని ఇచ్చిండు. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మధ్యకుంట శంకర్, అదేవిధంగా నూనె రాజు, నిమ్మరాజుల రవి, గంగా ప్రసాద్, దారంగుల కుమార్, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు మా గోపాలు, సాదికు, ఖలీలు, మిగతా ముఖ్యమైన వాళ్ళు పేర్లని యాదకర్తలు దయచేసి ఏమంటారు. పాపం గత వారం రోజుల నుంచి కూడా అంతా శ్రమించి చెప్పంగానే వచ్చి అందరు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఆర్టీసీ కార్మికులు 43 రోజులుగా ఇక్కడ మనం సమ్మె చేస్తూ ఉన్నారు సోదరులు, న్యాయమైన సమ్మె. కార్మికులు అంటేనే వాళ్ళ యొక్క రామ జోసఫ్ స్కూల్, న్యాయమైన సమ్మె పరిష్కరించాల్సింది పోయి మన ముఖ్యమంత్రి గారు తన యొక్క వ్యక్తిగతంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతించని ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులు, పార్లమెంట్ ముట్టడికి యత్నం, విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్, పలువురు విద్యార్థులకు గాయాలు. భద్రాద్రి కొత్తగూడెంలో డిఆర్డీఏ కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బయటకు రావాలని అఖిలపక్షం, ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 98 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, గ్రామాల వారీగా చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ జనగామ శరత్రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఠాగూర్ సినిమాను గుర్తు చేసిన డాక్టర్ల కథనం, చనిపోయిన పాపను బ్రతికున్నట్లు చిత్రీకరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.